గౌరీ చుట్టూ పాయింట్ బ్లాక్లో గన్లు పెట్టి బెదిరిస్తున్న రౌడీలు. శంకర్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది అని గౌరీని అడుగుతూ ఉంటారు. చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఉంటారు. దాంతో గౌరీ భయపడి కళ్ళు మూసుకొని నిలబడుతుంది, ఏమీ చేయలేక. అప్పుడే వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఏవో వాటర్ లాగా వస్తూ ఉంటాయి. ఆ రౌడీ బెదిరిస్తూ ఉంటాడు. నేను చెప్తానంటూ శంకర్ అక్కడికి వస్తాడు. ఎవర్రా నువ్వు అని అడిగేసరికి శంకర్ లేచి చూస్తాడు. దాంతో వాళ్ళకు అర్థమవుతుంది ఏసీపీ వచ్చాడని. ఆ తర్వాత చైర్కి మంట పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. ఎలా చంపుతావురా అంటూ గన్లు గురి పెడతారు. ఆ తర్వాత కిందకి చూడమని చెప్తే కిందంతా వాటర్లా వచ్చినదంతా పెట్రోలు. ఆ అమ్మాయిని వదిలిపెట్టకపోతే మంట పెట్టేస్తానని బెదిరిస్తాడు. గౌరీ వెళ్ళమంటే వెళ్ళదు. తను షాక్లో ఉంటుంది. దాంతో వాళ్ళనే వెళ్ళిపోమని సైగ చేస్తాడు. ఆ తర్వాత గౌరీ దగ్గరకు వెళ్ళి తనని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. గౌరీ అదే షాక్లో ఉంటుంది. శంకర్ని చూసిన తర్వాత కాస్త స్థిమితపడుతుంది. వీళ్ళు వెళ్ళేలోపు ఆ పెట్రోల్ బంక్ మొత్తం పేలిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కారులో వెళ్తూ గౌరీ బాధపడుతుంది. అనవసరంగా గొడవ పడ్డాను, సైలెంట్గా మెడిసిన్ తీసుకుని వచ్చుంటే బాగుండేది అని సారీ అని చెప్తుంది. అదేం పర్వాలేదు అని శంకర్ అంటూ ఉంటాడు. మరోవైపు భయంగా ఉన్న శంకర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ఫామ్ హౌస్కి ఎవరో వస్తారు. కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే శంకర్ వాళ్ళు వచ్చి ఉంటారని అంటారు. కానీ శంకర్ వాళ్ళ తమ్ముడు మాత్రం డైరెక్ట్గా కాలింగ్ బెల్ కొట్టరు అని చెప్తాడు. ఆ తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది. డోర్ తీయమని ఫోన్ చేస్తారేమో అని అంటూ ఉంటారు. ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారని శంకర్ వాళ్ళ నాన్నమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శంకర్ మాట్లాడుతూ మరి 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తామని చెప్తాడు. మీరు ఇంకా రాలేదా, ఇక్కడ మరి బెల్ ఎవరు కొడుతున్నారు అని భయంగా చెప్తూ ఉంటుంది. ఆలోపే రౌడీలు లోపలికి తలుపు బద్దలు కొట్టుకొని వచ్చేస్తారు. వాళ్ళ నానమ్మ చేతిలో ఉండే ఫోన్ తీసుకుని జగ్గి అనే రౌడీ ఫోన్ మాట్లాడతాడు. త్వరగా రా, నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని చంపాలి అని. శంకర్ రాగానే రౌడీలందరూ అతనిపై అటాక్ చేస్తారు. ఆ తర్వాత గౌరీ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. నా కొడుకుని చంపినందుకు నీ తమ్ముడిని, నీ ఫ్యామిలీని నీ కళ్ళ ముందే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. శంకర్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వేమీ బ్రతిమలాడొద్దు అని శంకర్ చెప్తూ ఉంటాడు. సాక్ష్యం చూపిస్తాను అంటూ వీడియో చూపిస్తాడు జగ్గి. దాంతో ఆ వీడియో చూసిన గౌరీకి అనుమానం వస్తుంది. నా కొడుకును చంపావు, సాక్ష్యం ఉంది అని జగ్గి మాట్లాడుతూ ఉంటే నేను చంపలేదు అని శంకర్ చెప్తూ ఉంటాడు. ఆ వీడియోలో ఏదో మిస్ అయింది, అది నేను చూపిస్తాను అంటూ గౌరీ అతన్ని ఒప్పిస్తుంది. తర్వాత శంకర్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి ల్యాప్టాప్ తీసుకుని తను ఆ మిస్సింగ్ వీడియోని రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అందులో 2 సెకండ్స్ లూప్ ఉందని చెప్తుంది. వెంటనే చేయకపోతే చంపేస్తాను అంటూ జగ్గి బెదిరిస్తూ ఉంటాడు. 30 సెకండ్స్ వరకు టైం కౌంట్ చేస్తూ ఉంటాడు. వెంటనే చేయాలి అని. లాస్ట్ మినిట్లో అయిపోయిందంటూ వీడియో చూపిస్తుంది. అప్పుడే ఆ జగ్గి ఆ వీడియో చూస్తాడు. చంపినవాడు కనిపించడు, కానీ శంకర్ వాళ్ళు చంపలేదని మాత్రం అర్థమవుతుంది. దాంతో జగ్గి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. జరిగిన విషయం మొత్తం శంకర్ జగ్గికి చెప్తాడు. మేము వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు, ఎవరో చంపారు అని. అదే సమయంలో ఈ ఫామ్ హౌస్కి పోలీసులు వస్తారు. వెంటనే జగ్గిని రౌండప్ చేస్తారు. అతన్ని కాల్చబోతూ ఉంటే అతన్ని వదిలేయండి, తీసుకుని వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు శంకర్. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని పట్టుకుని ఎమోషనల్ అవుతాడు. వీళ్ళంతా ఏడుస్తూ ఉంటే గౌరీ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో అందరూ బయటకు వెళ్తారు. గౌరీ వాళ్ళకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. శంకర్ వాళ్ళ పిన్ని తనకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత గౌరీ వెళ్ళబోతూ ఉంటే తన కాలికి దెబ్బ తగిలింది, డ్రాప్ చేస్తానని శంకర్ అడుగుతాడు. వద్దని చెప్పి ఒక అడుగు ముందుకు వేయగానే కింద పడుతుంది. శంకర్ తనని పట్టుకుంటాడు. కాలికి దెబ్బ తగిలిందని తీసుకెళ్ళి కడతాడు తన కర్చీఫ్ తీసుకొని. వాళ్ళు అలా సంతోషంగా ఉంటే శంకర్ వాళ్ళ నానమ్మ చూసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. తను తన మనవన్ని వల్ల వేసుకుంటుంది అని.